మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? నేను, మా అమ్మగారు, మై వైఫ్, చిల్డ్రన్స్ అంతే. ఓకే. సో మరి ఇంత టాలెంట్ ఉండి బాలు గారి వాయిస్ సేమ్ దింపుతున్నా మీరు, అంటే మీకు అవకాశాలు రాలేదా? మీరే నిజంగా ట్రై చేయలేదా? నేను ట్రై చేశాను, అవకాశాలు రావట్లేదు. అంటే ఏ విధంగా ట్రై చేశారు? ఎందుకంటే కాంపిటీషన్స్కి అది వెళ్తుంటాం కదా. ఓకే. వెళ్తుంటాం, ఫోన్ చేస్తానని చెప్తారు, తర్వాత ఫోన్ చేయరు. ఏమో నాకేమనిపించింది అంటే మీ వాయిస్ విన్న తర్వాత మీరే గట్టిగా ట్రై చేయలేదేమో, లైట్ తీసుకున్నారేమో, అక్కడెక్కడో వైజాగ్లో ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల వదిలేసారేమో అని నాకు అనిపించింది. జనరల్గా నమ్మాలనిపించలేదు. ఆపర్చునిటీ రాలేదంటే టాలెంట్ ఉంటే వెతుక్కుంటూ వస్తుంది. లేదు మేడం, ట్రై చేస్తాను బట్ రావట్లేదు. ఓకే. టెలివిజన్ ఇప్పుడు వస్తున్నాయి, నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాను కదా దాని గురించి. ఓకే. మీకు సోషల్ మీడియాలో ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్ జనరల్గా? 6,000 అబౌవ్ ఉన్నారు. ఓకే. ఫేస్బుక్లో ఉంటారు 5,000. ఓకే. జనరల్గా ఇప్పుడు ఈవెంట్కి వెళ్తారు కదా, మీకు లైవ్ బ్యాండ్ ఇది వాయిస్తుంటే పాడతారా, లేదంటే వెనక ట్రాక్ పెడితే రెండు? ఓకే. ఒకవేళ ట్రాక్ లైవ్ లేకుండా పాడగలుగుతారా? ఇప్పుడు పాడింది అదే కానీ ఈవెంట్లలో పాడతారా? అదే ఈవెంట్లలో అలా ఏమైనా పాడతారా? ఈవెంట్లో అలాగే ఏమైనా పాడడం జరుగుతుంది? ఇన్స్ట్రుమెంట్ ఉంటాయి కదా. ఓకే, ఖచ్చితంగా ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని పాడుతుంటారు అన్నమాట. ట్రాక్ లేకుండా లైవ్ లేకుండా పాడేది ఒక ఇంటర్వ్యూలో మాత్రమే కదా. వెనకాల బీజిఎం వేస్తాం మొత్తానికి. ఓకే. సో ఇప్పుడు మీరు వెలుగులోకి వస్తున్నారు, ఇప్పుడు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. సో మీ ఓల్డ్ ఇంటర్వ్యూలో చూసుకున్న కామెంట్స్ కానీ అవన్నీ వెరీ పాజిటివ్. యాక్చువల్గా నెగిటివ్ ఉంటాయి కానీ చాలా తక్కువ, అవన్నీ పట్టించుకోకూడదు కదా ఇంకా. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలాగా ఇంత ఫ్లోలో వెళ్తుంది, ఆదరణ వస్తుందని? ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది మీ ఫీలింగ్ ఆఫ్టర్ దట్ ఇంటర్వ్యూ తర్వాత? హ్యాపీ. మీరు చాలా ఇంట్రోవర్ట్ అనిపిస్తుంది. నేను ఇంత పెద్ద క్వశ్చన్ అడిగినా చిన్న ఆన్సరే చెప్తున్నారు. సరే, మాకోసం ఇంకో పాట పాడండి. మాటగండి కాదు. ఓకే. నేనున్నది నీలోని ఆ నేను నీవేలే, నాదన్నది ఏమున్నది నాలో, నీవే నాడు మలిచావు ఈ రాతిని, నేనీ నాడు పలకాలి నీ గీతిని. నేనున్నది నీలోని ఆ నేను నీవేలే, నాదన్నది ఏమున్నది నాలో, నీవే నాడు మలిచావు ఈ రాతిని, నేనీ నాడు పలకాలి నీ గీతిని. ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని, ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని, చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు, ప్రణయ సుధా రాధా నా బ్రతుకు నీది కాదా, పల్లవించవా నా గొంతులు, పల్లవి కావా నా పాటలు. సో అంటే ఆయనది ఒకసారి విన్న తర్వాత మీరు అది పట్టుకుంటారా, లేకపోతే జనరల్గానే ఇది మీరు వేరేదా? లేదు, విన్న తర్వాత బాగా ప్రాక్టీస్ చేస్తాను. డైనమిక్స్ ఏంటి ఎలా అంటున్నారు ఏంటి. పోనీ మీ విష్ లిస్ట్ అంతా బాలు గారితో ఉన్నారు కదా మేబీ? అవును, కంప్లీట్గా. ఓకే. ఇప్పుడు మళ్ళీ అంటే ఓన్లీ మెలోడీసే పాడతారా, ఇంకా వేరే కూడా ఏమైనా పాడతారా బయట? జనరల్గా మెలోడీస్, ఫాస్ట్ బీట్ కూడా పాడతాను. మెలోడీస్ కూడా అన్నీ ఉండాలి కదా. ఓకే. అంటే చాలామంది ఇవాళ రేపట్లో ఏదో ఇన్స్టాగ్రామ్లో చిన్న పాట పాడి పెట్టిన వాళ్ళు కూడా ఫోక్ ఇండస్ట్రీలోనో లేదంటే చిన్న చిన్న వాటిల్లో లేదంటే ఫిల్మ్స్ వరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. బట్ రికమెండేషన్ లేదండి వాళ్ళకి, బ్యాక్గ్రౌండ్ లేదు నాకు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను కదా, ఎవరైనా ఒకవేళ నాకు బ్యాక్గ్రౌండ్గా ఉండి ముందుకు వెళ్ళడానికి ఏమన్నా వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేస్తే ముందుకు వెళ్ళి పాడగలను.
ఓకే బ్యాక్గ్రౌండ్ కదా ముఖ్యం మనకి. ఎంత టాలెంట్ ఉన్నా బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి కదా. ఓకే సో దానివల్లే వెనుకపడ్డారంటారు. అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది, అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలన్నా కానీ కొంచెం డేట్ ఈజీ అయిపోయింది అంతకు ముందుతో పోలిస్తే. ఎవరెక్కడ ఉంటున్నారో తెలియదు అప్పట్లో. బట్ ఇప్పట్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ పెట్టొచ్చు, మనం పాడి వినిపించవచ్చు, లేదంటే సో చాలా ఉంటాయి కదా. అలాంటి ఎప్పుడు ట్రై చేయాలనిపించలేదు? చేసాను, నాకు మెసేజ్లు వస్తాయి ఇన్స్టాగ్రామ్ నుంచి. ఎవరు చూస్తుంటారు, ఆఫర్ ఇస్తుంటారు. ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా ఒక ఆల్బమ్ పాడాను అమ్మవారిది దసరాకి. యా సో అలా ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి. ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ పాడారు జనరల్గా బయట ఆల్బమ్స్లో? నేను ఆల్బమ్స్లో ఒకటి పాడాను. ఒకటే పాడాను. పాడలేదు. ఓకే, ఒక అవకాశం వచ్చింది. సో ఇప్పుడు మీరు మీ వాయిస్ని మీ కంట్రోల్లో పెట్టుకోవడానికి దాన్ని ఎలా, అంటే సాధన కానీ, లేదంటే ఫుడ్ ఐటమ్స్ అంటారు, లేదంటే వోకల్స్ అంటారు, ఇవన్నీ ఏంటి అసలు ప్రాసెస్? అంటే వోకల్కి తీసుకునే టిప్స్ ఏమన్నా? టిప్స్ ఎలా అంటే మీ గొంతుని మీరు ఎలాగ స్ట్రెయిన్ అవ్వకుండా ఎలా చూసుకుంటారు? స్ట్రెయిన్ ఎక్కువ దేనివల్ల అవుద్ది? ఫస్ట్ మనకి డస్ట్లో ఎక్కువ తిరగడం వల్ల, ఓకే, నెక్స్ట్ నిద్ర లేకపోవడం వల్ల, తర్వాత వాయిస్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల, గట్టిగా అరవడం వల్ల అది బ్రేక్ అవుద్ది వాయిస్. ఓకే, ఎక్కువ నిద్రపోవాలి వాయిస్కి, వాటర్ తీసుకోవాలి ఎక్కువగా, స్ట్రెయిన్ ఉండదు. ఇది సాధన అనేది రోజు చేస్తుంటాం. రోజు కంప్లీట్గా ఎన్ని అవర్స్ చేస్తుంటారు? అవర్స్ ఏం లేదండి, 1 అవర్ ఖాళీ ఉన్నప్పుడల్లా చేస్తుంటారు. మీకు అంత టైం ఉంటుందా? జాబ్, ఈవెంట్స్, మళ్ళీ సాధన అంటే కష్టమేమో. జస్ట్ 1 అవర్ కదా, నేను రోజుకి 1 అవర్ అంతే. జస్ట్ కొంచెం ఎర్లీగా లేస్తాం, సాధన చేస్తాం. ఇప్పుడు ఒకవేళ గట్టిగా ఎక్కువ పాటలు ఒక ఈవెంట్లో పాడారు, సో చాలా స్ట్రెయిన్ అయిపోయింది, మళ్ళీ అది రికవరీ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది జనరల్గా వాయిస్? మ్యాక్సిమం ఒక 1 డేలో అవ్వచ్చు. 1 డేలో పడుతుంది. స్లీప్ ఎక్కువగా అవుతే పర్లేదు, స్లీప్ చేస్తే. ఓకే, మరి ఐస్ క్రీమ్స్ తినొద్దు, స్వీట్స్ తినొద్దని ఎక్కడెక్కడో వింటుంటాను నేను జనరల్గా. గట్టి వేడి ఐటమ్స్ తినొద్దని ఏవేవో వింటుంటాను టిప్స్, ఇవన్నీ నిజమేనా? ఒక్కొక్కరు వాయిస్ కల్చర్ ఒకలా ఉంటుంది. ఓకే, చలికాలం వస్తే ఇంకా జలుబు, చలికాలం వస్తే ప్రాబ్లం అవుతుంది వాయిస్ కొంచెం బయటకి. మరి స్వీట్స్, ఐస్ క్రీమ్ పరిస్థితి? నేను తింటానండి స్వీట్స్. మీరు తింటారు? అంటే ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు తిన్నాను, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తింటాను. ఓకే, ఎప్పుడైనా అలాగా వాయిస్ ప్రాబ్లం ఉండి స్టేజ్ ఎక్కిన రోజులు ఉన్నాయా? లేదు, అలా అయితే మేము ఎక్కడ తెలుసుకున్నాను ముందుగా. అవునా.